హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఈవే బిల్ చాప్టర్ గురించి తెలుసుకున్నాం. సో నౌ వీ కెన్ టెల్ అబౌట్ ఈవే బిల్. వాట్ ఈస్ ఈవే బిల్, హౌ ఇట్ విల్ వర్క్ ఈవే బిల్, అండ్ వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, వెన్ వీ కెన్ డౌన్లోడ్ దిస్ ఈవే బిల్. ఫస్ట్లీ, ఈవే బిల్ అంటే ఏంటి? ఈవే బిల్ మీన్స్ నార్మల్ సెన్స్ లో చెప్పాలంటే ఇది ఒక వే బిల్, ఇది ఒక రెసిట్ అనొచ్చు, ఆర్ ఇది ఒక డాక్యుమెంట్ అనొచ్చు. ఎవరు క్యారీ చేస్తారు అంటే ఏముంటాయి అంటే ఈ డాక్యుమెంట్ లో రిగార్డింగ్ షిప్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి, రిగార్డింగ్ కన్సైనర్ డీటెయిల్స్ ఉంటాయి, రిగార్డింగ్ కన్సైనీ డీటెయిల్స్ ఉంటాయి, అండ్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం అంటే ఆరిజిన్, ఎక్కడ డెస్టినేషన్ ఉంటుంది, ఆ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉంటాయి. ఈ ఈవే బిల్ అనేది సింపుల్ గా చెప్పాలంటే ఒక ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ని జనరేషన్ చేస్తాం మనం జిఎస్టి పోర్టల్లో. ఎందుకోసం? ఇది మూమెంట్ ఆఫ్ గూడ్స్ కి ఎవిడెన్స్ లాగా వర్క్ అవుతుంది. సో ఈవే బిల్ మీన్స్ ఇది అన్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ జనరేటెడ్ ఆన్ ద జిఎస్టి పోర్టల్ ఎవిడెన్సింగ్ మూమెంట్ ఆఫ్ గూడ్స్. నౌ సెక్షన్ 68 ఏం చెప్తుంది అంటే మ్యాండేట్ దట్ గవర్నమెంట్ మే రిక్వైర్ ద పర్సన్ ఇన్ఛార్జ్. ఎవరైతే పర్సన్ ఇన్ఛార్జ్ ఉంటాడో, సో ఒక పర్సన్ ఇన్ఛార్జ్ ఉంటాడో, ఆ పర్సన్ అంటే ఏదానికి కన్వీనియన్స్ కి ఆర్ ఒక వెహికల్ కి ఆర్ ఒక లారీకి, సో ఏవైతే కన్సైన్మెంట్ గూడ్స్ ని క్యారీ చేసే పర్సన్ ఎవరైతే ఉంటాడో ఆ పర్సన్ ని మనం పర్సన్ ఇన్ఛార్జ్ అంటాము. ఆ పర్సన్ ఇన్ఛార్జ్ ఏవైతే క్యారీ చేసుకుంటాడో గూడ్స్ ని, దట్ కన్సైన్మెంట్ గూడ్స్ వాల్యూ అనేది ఎక్సీడింగ్ సచ్ అమౌంట్ స్పెసిఫైడ్, ఒక అమౌంట్ ని స్పెసిఫై చేస్తారు. ఆ అమౌంట్ ని కన్నా ఎక్సీ అయితే యాజ్ పర్ రూల్ 138 ప్రకారం ఈజ్ రిక్వైర్డ్ టు generate document, electronic document. That electronic document name is called e-way bill. Now when is required to generate, ఇక్కడ మనం క్లియర్ గా చెప్పినాము యాజ్ స్పెసిఫైడ్ సచ్ అమౌంట్ అని. సో వాట్ ఈస్ దట్ స్పెసిఫైడ్ అమౌంట్ హియర్? సెకండ్ క్వశ్చన్ arises. When he required to be generated means e-way bill is mandatory in case of movement of goods. So there must be goods and there must be movement will be there in between that. The consignment value here, they are not using the invoice value or they are not using other value. Here they are using consignment value. So consignment value which exceeding 50,000 అంటే 50,000 exceed అయిందంటే మీరు ఇవే బిల్ చేయాలి, ఇవే బిల్ ని జనరేట్ చేయాలి. ఓకే, మూమెంట్ మీన్స్ వాట్? ఇన్ రిలేషన్ టు సప్లై కావచ్చు, ఇన్ రీజన్ అదర్ దెన్ సప్లై కావచ్చు. సో సప్లై కోసమైనా కావచ్చు, ఆర్ అదర్ దెన్ సప్లై అయినా కావచ్చు, ఆర్ డ్యూ టు ఇన్వర్డ్ సప్లై ఫ్రమ్ అన్ అన్రిజిస్టర్డ్ పర్సన్ కావచ్చు. సో ఏ కేసులో అయినా కూడా మీరు ఈవే బిల్ జనరేట్ చేయాలి. ఇప్పుడు మై క్వశ్చన్ ఈజ్ హియర్ కన్సైన్మెంట్ వాల్యూ మీన్స్ వాట్? ఫస్ట్ క్వశ్చన్, consignment value means here the 50,000 will be including GST. So we need to consider inclusive of GST. We need to conclude and exclude the exempted supplies. So we need to exclude exempt supplies. If it is the goods will be exempted supply, we need to exclude that amount. So here what they are telling, every registered person who causes movement of goods of consignment value exceeding 50,000. Here 50,000 means including GST, excluding exempted supplies in relation to supply or for reason other than supply. Then they need to generate the e-way bill and register person here shall before commencement of వెన్ ఈ ఇన్వాయిస్ అనేది జనరేషన్ చేసేటప్పుడు అతను ఫస్ట్ ఇందులో టూ పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ అనేది ఫిల్ చేయాలి, పార్ట్ ఏ ఆఫ్ ఫామ్ జిఎస్టి ఈవే బిల్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ మూమెంట్. ఏమి? బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ మూమెంట్. బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ మూమెంట్ కి ముందరనే అతను పార్ట్ ఏ అనేది ఫిల్ చేయాలి. బట్ దేర్ ఈస్ సమ్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ టు మినిమం కన్సైన్మెంట్ వాల్యూ. ఏదైతే మనం 50,000 చెప్పినామో ఆ 50,000 అనేది ఈ రిక్వైర్డ్ ఇక్కడ ఏవైతే ప్రొవైడ్ చేసినారో, అంటే ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కన్సైన్మెంట్ వాల్యూ, కన్సైన్మెంట్ వాల్యూతో సంబంధం లేకుండా, కన్సైన్మెంట్ వాల్యూతో సంబంధం లేకుండా ఈవే బిల్ అనేది రిక్వైర్డ్ కంపల్సరీ
they need to generate the e-way bill. When interstate transfer of handicrafted goods by a person exempted from obtaining registration. So as per section 24 discussion చేస్తా చెప్తాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ వెన్ దేర్ ఈజ్ ఏ ఇంటర్స్టేట్ సప్లైస్. సో దట్ ఇంటర్స్టేట్ సప్లై చేస్తున్నారు, హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ చేస్తున్నారు, వాళ్ళు ఎగ్జాంపుల్ హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ లో అంటే చేనేత వస్తువులు చేస్తున్న వాళ్ళు. అండ్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంప్షన్ కూడా ఉంది, రేన్ దట్ ఇంటర్స్టేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ బై ప్రిన్సిపల్ టు ఏజెంట్. ఏజెంట్ ప్రిన్సిపల్ టు ఏజెంట్ దగ్గర గూడ్స్ వెళ్తుంటే కూడా కంపల్సరీగా వాళ్ళు ఈవే బిల్ జనరేషన్ చేయాలి, వాల్యూతో సంబంధం లేదు. నౌ హూ కాసెస్ మూమెంటమ్ ఆఫ్ గూడ్స్? ఇఫ్ సప్లై ఆఫ్ సప్లయర్ ఈస్ రిజిస్టర్డ్ అండర్టేక్ టు ట్రాన్స్పోర్ట్ ద గూడ్స్. సో సప్లయరే రిజిస్టర్ పర్సన్, సప్లయరే ట్రాన్స్పోర్టేషన్ ని పెడుతున్నాడు, అప్పుడు మూమెంటం అతని నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇతనే సప్లయరే తీసుకోవాలి. ఎఫ్ ఈ రీసిపియంట్ అరేంజెస్ అంటే, సార్ మాకు ఓన్ వెహికల్ ఉంది, మీ వెహికల్ తో మాకు వర్క్ లేదు, వి విల్ టేక్ ద గూడ్స్ ఫ్రమ్ అవర్ ఓన్ వెహికల్ అని రిసిపియంట్ చెప్పినాను అనుకోండి, ఎస్ దెన్ ఇట్ టైమ్ ఫర్ రిసిపియంట్ విల్ కాస్ ద గూడ్స్. లేదు సప్లయర్ కాదు, రిసిపియంట్ కాదు, మనం ఒక థర్డ్ పార్టీకి ఇచ్చినాము, ఒక ట్రాన్స్పోర్టర్ కి ఇచ్చినాము. ఈ గూడ్స్ ఆర్ సప్లైడ్ బై అన్ అన్రిజిస్టర్డ్ సప్లయర్ టు రిజిస్టర్ recipient, movement caused shall be caused by such recipient known at the time of commencement of momentum of goods. Now ఇన్ఫర్మేషన్ ఏముంటది, పార్ట్ ఏ పార్ట్ బి అనేది రెండు పార్ట్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ఏం పార్ట్ చేయాలన్న దానిలో పార్ట్ ఏ ఎవరు ఫిల్ చేయాలి, పార్ట్ బి ఎవరు ఫిల్ చేయాలి. పార్ట్ ఏలో ఏముంటాయి, పార్ట్ బిలో ఏముంటాయి. ఫస్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ పార్ట్ ఏ? పార్ట్ ఏ విల్ కన్సిస్ట్ ఆఫ్ details of goods supplied, GST number of supplier and recipient, and place of dispatch and delivery, document number, date, value, etc. This all information will be there in part A. That will be caused. Who is the furniture register person who is causing the momentum of goods? ఎవరైతే momentum of goods కి కాజ్ అవుతాడో అంటే రీజన్ అవుతాడో, that person will be filled by part A. హౌఎవర్ పార్ట్ బి అనేది ఫిల్ చేసేది పర్సన్ హూ ఈస్ ట్రాన్స్పోర్టింగ్ ద గూడ్స్. పార్ట్ బి ఏముంటాయి ఇక్కడ, ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది, వెహికల్ నెంబర్ ఉంటుంది. కాబట్టి ట్రాన్స్పోర్టర్ ఎవరైతే ఉంటాడో అతను చూసుకుంటాడు. పార్ట్ ఏలో వచ్చేసి అది వాళ్ళ యొక్క జిఎస్టి నెంబర్ రిసిపియంట్ది అండ్ సప్లయర్ది, అండ్ ప్లేస్ మనం ఎక్కడ డిస్పాచ్ చేయాలి, అండ్ డెలివరీ ఎక్కడ ఇవ్వాలి, అండ్ డాక్యుమెంట్ నెంబర్ ఏమి, అండ్ దాని యొక్క డేట్ ఏమి, దాని యొక్క వాల్యూ ఏమి. దిస్ ఆల్ డీటెయిల్స్ విల్ బి దేర్ ఇన్ పార్ట్ ఏ. పార్ట్ ఏని ఫిల్ చేయాల్సిన పర్సన్స్ ఎవరైతే మూమెంటమ్ ఆఫ్ గూడ్స్ కి కాజ్ అవుతారో వాళ్ళు తీయాలి. పార్ట్ బిని ఎవరు ఫిల్ చేస్తారు, హూ ఇస్ ట్రాన్స్పోర్టింగ్ ద గూడ్స్, పర్సన్స్ బి దేర్. ఇప్పుడు సప్లయర్ రిజిస్టర్ అయ్యి సప్లయర్ ట్రాన్స్పోర్టేషన్ ని తీసుకుంటుంటే సప్లయర్ విల్ బి లైబుల్ ఫర్ టేక్ ద ఈ-వే బిల్. అండ్ ఈ రిసిపియంట్ అరేంజ్ చేసినారు ట్రాన్స్పోర్ట్ కి, రిసిపియంట్ ఈస్ లైబుల్ ఫర్ పార్ట్ ఏ ఫిల్లింగ్. అండ్ ఈ unregistered supplier to register recipient, then recipient is liable for e-way bill part A fill. Part transporter, e-commerce operator or courier agency ఈ authorized by కన్జైనర్ ఎవరైతే ఉంటారో ఆ కన్జైనర్ ఆథరైజేషన్ ఇచ్చింటే ఎవరికి, ట్రాన్స్పోర్టర్ కి, ఈ కామర్స్ ఆపరేటర్ కి, కొరియర్ ఏజెన్సీకి, దెన్ దే నీడ్ టు ఫిల్ ద పార్ట్ ఏ. ఇన్ కేస్ ఆఫ్ పార్ట్ బి వచ్చేసి in case of transport through road by transporter తో చేస్తుంటే that transporter will be liable for fill the part B information. And transport in own conveyance పోతుంటే ఆర్ హైర్డ్ కన్వెన్స్ పోతుంటే ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పోతుంటే ఎవరైతే పర్సన్స్ కాజింగ్ ఫర్ మూమెంటం ఉంటారో వాళ్ళు లైబుల్ ఫర్ పార్ట్ బి ఫిల్లింగ్ ద ఇన్ఫర్మేషన్. అండ్ ట్రాన్స్పోర్ట్ తో రైల్లో పోతే ఆర్ ఎయిర్ లో పోతే ఆర్ వెజిల్ లో పోతే పర్సన్ కాజింగ్ ఫర్ మూమెంట్ ఎవరైతే రీజన్ ఉంటారో పర్సన్, ఆ పర్సనే లైబుల్. అండ్ హూ కెన్ జనరేట్ ఈ-వే బిల్, ఈ డీటెయిల్స్ కి మనం ఇంతవరకు ప్రొవైడ్ చేసినాము. నెక్స్ట్ హియర్ గూడ్స్ ట్రాన్స్పోర్టెడ్ బై రైల్వేస్ షెల్ బి డెలివర్డ్ ఓన్లీ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ఈ-వే బిల్.
E-way bill can be optionally generated even if consignment value is less than. నార్మల్లీ గ్రేటర్ దెన్ 50,000 ఉంటే మ్యాండేటరీ, లెస్ దెన్ ఉన్నా కూడా మీరు ఫిల్ చేయాలనుకుంటే ఎస్ యూ కెన్ ప్రొవైడ్, ఇట్ ఈస్ ఆప్షనల్. ఇది దిస్ ఈస్ ద కేస్. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ సమ్ ఈవే బిల్స్ అనేది బిల్ టు షిప్ ట్రాన్స్ఫర్, ఇఫ్ మనకి బిల్ అనేది ఇక్కడ చూడండి, ఐ థింక్ కన్సాలిడేటెడ్ ఈవే బిల్ కదా, పార్ట్ బి ఫిల్ చేసినాం, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ టు అనదర్ కన్వేయన్స్. సో అనదర్ కన్వేయన్స్ కి అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వరకు ఒక వెహికల్ అండ్ అనదర్ వెహికల్ విల్ బి క్యారీ ఫార్వర్డ్ ఫ్రమ్ న్యూ వెహికల్ ఉంటే అప్పుడు మనం వీ నీడ్ టు అప్డేట్ ద డీటెయిల్స్ ఆఫ్ న్యూ వెహికల్ నెంబర్ ఇన్ పార్ట్ బి బిఫోర్ సచ్ ట్రాన్స్ఫర్ జరిగే ముందర. కన్సల్టేషన్ ఆఫ్ ఈవే బిల్ ఇన్ కేస్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ ఏం చెప్తారంటే ఒకటే వ్యాన్ లో ఆర్ ఒకటే షిప్ లో, ఇన్ సింగిల్ షిప్ వీఆర్ క్యారింగ్ మెనీ కన్సైన్మెంట్, మెనీ గూడ్స్ వీఆర్ క్యారింగ్ ఇన్ సింగిల్ షిప్ ఆర్ సింగిల్ వెహికల్ ఆర్ సింగిల్ లారీ ఆర్ సింగిల్ బస్ ఆర్ సింగిల్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్. Then for each invoices you need to generate the e-way bill, and after that you may consolidate one e-way bill for the purpose of this transfer. Next, క్యాన్సిలేషన్ ఆఫ్ ఈవే బిల్. ఇఫ్ యు వాంట్ టు క్యాన్సల్ యువర్ ఈవే బిల్ అంటే మీరు ఈవే బిల్ ని క్యాన్సల్ చేయాలనుకుంటే ఐదర్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కాకుంటే ఆర్ గూడ్స్ యాజ్ పర్ డీటెయిల్స్ ఫర్నిష్డ్ బై ద ఈవే బిల్ ప్రకారంగా లేకుంటే దట్ ఈవే బిల్ కెన్ బి క్యాన్సల్ విత్ ఇన్ 24 hours లో వాళ్ళు క్యాన్సల్ చేసుకోవాలి. 24 hours లో క్యాన్సల్ చేసుకోలేదంటే గూడ్స్ ఆ పర్సన్ కి రీచ్ అయినట్లనే, ఆ పర్సన్ అతను ఖచ్చితంగా అతని యొక్క పర్చేస్ లో చూపించుకోవాలి అండ్ సేల్స్, ఈ పర్సన్ ఎవరైతే ట్రాన్స్ఫర్ చేసింటారో అతను సేల్స్ లో రావాలి. నౌ వ్యాలిడిటీ అంటే మనం జనరేషన్ చేసిన ఈవే బిల్ అనేది దాని యొక్క వ్యాలిడిటీ ఎంత వరకు ఉంటుంది అంటే, ఫస్ట్ వ్యాలిడిటీ అనేది డిస్టెన్స్ విత్ ఇన్ కంట్రీ, విత్ ఇన్ కంట్రీలో ఉన్నప్పుడు ఫస్ట్ అప్ టు 200 కిలోమీటర్స్ చూస్తాము. ఇక్కడ అప్ టు 200 కిలోమీటర్స్ వచ్చేసి ఓన్లీ 1 డే ఇస్తారు. అంటే ఒక వెహికల్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, ఒక వెహికల్ అనేది స్టార్ట్ అయింది, ఇక్కడ వెహికల్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి అదొక 400 కిలోమీటర్స్ వెళ్ళాలి అంటే 400 కిలోమీటర్స్ వెళ్ళాలంటే మీకు ఎన్ని డేస్ టైం ఇస్తారు? 2 days టైం అనమాట. సో 2 days లోపల మీరు 400 కిలోమీటర్స్ వెళ్ళిపోవాలి. అంటే అప్ టు 200 కిలోమీటర్కి 1 డే అండ్ ఇంకొక అడిషనల్ గా 200 కిలోమీటర్స్ ఏవైతే వస్తావో వాటికి అడిషనల్ డేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్రమ్ ఎవ్రీ 200 కిలోమీటర్స్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ అని చదువుకోవచ్చు ఇక్కడ. అర్థమైందా? ఎస్, ఫర్ ఎవ్రీ 200 కిలోమీటర్స్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీ 200 కిలోమీటర్స్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ 1 అడిషనల్ డే అనేది ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇక్కడ యూజ్ చేసే వెహికల్స్ ఓన్లీ నార్మల్ వెహికల్స్ కి మాత్రమే 200 కిలోమీటర్స్. ఒకవేళ ఆ వెహికల్స్ అనేది ఓవర్ డైమెన్షనల్ కార్గో అయినా ఆర్ మల్టీ మోడల్ షిప్మెంట్ అయినా వాళ్ళకి అట్లీస్ట్ 1 leg ఇన్వాల్వ్ ట్రాన్స్పోర్టేషన్ బై షిప్. అంటే ఇక్కడ ఓవర్ డైమెన్షనల్ కార్గోస్ అంటే ఒక పెద్ద షిప్పింగ్ క్యార్గో ఉంది, ఒక పెద్ద షిప్పింగ్ క్యార్గో ఉంది. సో అట్లాంటి పెద్ద షిప్పింగ్ క్యార్గో ఉన్న ఆర్ మనం వెళ్ళే దారిలో మిడిల్ లో ఖచ్చితంగా మనం కొంత బోట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చేయాలి, ఒక బోట్ నుంచి క్యారీ చేయాలి. అట్లాంటి కేసెస్ లో మీకు ఈ 200 days అనేది అప్లికబుల్ కాదు. ఆ పెద్ద వెహికల్ కి ఆర్ ఏదైతే 1 day లో కొంచెం డిస్టెన్స్ షిప్ లో వెళ్ళాల్సిన వెహికల్ ఉందో ఆ ఏరియాకి వెళ్ళే టైంలో మీకు 1 day కి 20 కిలోమీటర్స్ ఇస్తారు. అంటే పెద్ద వెహికల్ కానీ ఒక డేలో మిడిల్ లో ఎక్కడ ఒక చోట మీకు ఒక షిప్ లో వెళ్ళాల్సి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేరళ వెళ్ళాలంటే ఇన్ కేరళ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేరళ కొన్ని ఏరియాస్ లో ఓన్లీ షిప్ ఫెసిలిటీ ఉంటుంది. సర్టెన్ ప్లేస్ వరకు యూ నీడ్ టు గో విత్ షిప్ ఓన్లీ. సో దట్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ గెట్ 20 కిలోమీటర్స్ పర్ డే అండ్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ 20 కిలోమీటర్స్ ఆర్ పార్ట్ దెర్ ఆఫ్ కి అడిషనల్ 1 day ని ప్రొవైడ్ చేస్తారు. ఇది ఈవే బిల్ యొక్క టైమింగ్. నెక్స్ట్, యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ ఈవే బిల్. ఈ డీటెయిల్స్ ఆఫ్ ఈవే బిల్ జనరేటెడ్ షిల్ బి మేడ్ అవైలబుల్ టు ద సప్లయర్ ఇన్ పార్టీ ఫర్నిష్డ్ బై రిసిపియంట్ ఆర్ ట్రాన్స్పోర్టర్ ఆర్
రిసిపియంట్ వేరే ఇన్ఫర్మేషన్ ఫర్నిచ్ చేసింటారు ఎవరు, సప్లయర్ కానీ ట్రాన్స్పోర్టర్ కానీ. సప్ రిసిపియంట్ ట్రాన్స్పోర్టర్ చేసింటే సప్లయర్కి అవైలబుల్ వస్తుంది. సప్లయర్ ట్రాన్స్పోర్టర్ ఎవరైనా చేసింటే రిసిపియంట్కి వస్తుంది. ఇఫ్ రిజిస్టర్డ్ ఆన్ ద కామన్ పోర్టల్ హూ షల్ కమ్యూనికేట్ ఈస్ యాక్సెప్టెంట్ ఆర్ రిజెక్షన్. ఒకవేళ ఆ రిసిపియంట్ ఎవరైతే ఉంటారో యాక్సెప్ట్ అన్న చేయొచ్చు ఆర్ రిజెక్షన్ అన్న చేయొచ్చు. ఇన్ కేస్ సప్లయర్ ఆర్ రిసిపియంట్ డస్ నాట్ కమ్యూనికేటెడ్ ఈజ్ యాక్సెప్టెన్స్ అంటే రిజెక్షన్ ఏం చేయలేదు విత్ ఇన్ 72 hours లో, దెన్ ఆ డీటెయిల్స్ ని ఆర్ టైమ్ ఆఫ్ డెలివరీ ఆఫ్ గూడ్స్ లోపల అతను రిజెక్షన్ చేయకుంటే డీమ్ టు బి యాక్సెప్ట్ చేసినట్లు. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఈవే బిల్ రిక్వైర్డ్ ఇన్ ఆల్ కేసెస్. నో, ఈవే బిల్ అనేది ఆల్ కేసెస్ కి కావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చెప్పాము మనం, లెస్ దెన్ 50,000 అంటే అవసరం లేదని చెప్పినాము. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ ట్రాన్స్పోర్టెడ్ ఫర్ డిస్టెన్స్ అప్ టు 50 kilometers విత్ ఇన్ ద స్టేట్ ఉంది. ఇది విత్ ఇన్ ద స్టేట్, లైక్ కన్జైనర్ ప్లేస్ నుంచి టు ట్రాన్స్పోర్టర్ ప్లేస్ కి పోతుంది, అట్లాంటి కేసెస్ లో ఈ ఇన్వాయిస్ అవసరం లేదు. ఆర్ ట్రాన్స్పోర్టర్ ప్లేస్ నుంచి కన్జైనీ ప్లేస్ కి పోతుంది, సో అట్లాంటి కేసెస్ లో అవసరం లేదు. విత్ ఇన్ స్టేట్ లో ఉండి అప్ టు 50 kilometers ఉంటే నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్, ఇన్వాయిసెస్ ఆర్ బిల్స్ సప్లై ఆర్ డెలివరీ టు ది పర్సన్ కి సంబంధించి ప్రొవైడెడ్. అంటే ఇక్కడ మనం పార్ట్ బి ఫిల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పడం. ఇది ట్రాన్స్పోర్టర్ ఎవరైతే ట్రాన్స్పోర్టర్ కంటైనర్ నుంచి ట్రాన్స్పోర్టర్ కి, ట్రాన్స్పోర్టర్ నుంచి కంటైనర్ ఉన్నప్పుడు పార్ట్ బి ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అప్ టు 50 kilometers ఉంది విత్ ఇన్ స్టేట్ లో ఉంటే ఆ డీటెయిల్స్ అనేది అవసరం లేదు, ఇది రిక్వైర్డ్. నెక్స్ట్, వెరిఫికేషన్. ఇక్కడ ఈ రిలవెంట్ డేట్ కి సంబంధించి చూసుకుంటే పర్సన్ ఇన్ఛార్జ్ కి డాక్యుమెంట్ చూసేటప్పుడు ఆ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ కన్వెన్స్, ఎవరైతే కమిషనర్ ఉంటాడో, కమిషనర్ ఉంటాడో అతను చెక్ చేస్తాడు. ఈ ఇన్వాయిస్ కి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో అతను చెక్ చేస్తారు. కమిషనర్ ఆర్ ఎంపవర్డ్ ఆఫీసర్స్ మే అదర్వైజ్ ప్రాపర్ ఆఫీసర్ అనవచ్చు ఆజ్ పర్ రూల్స్ ప్రకారంగా. రూల్ ఐ థింక్ 138 బి ప్రకారంగా, 138 బి అంటే 138 ఏ కావాలి కదా, సో 138 ప్రకారంగా డాక్యుమెంట్స్ అండ్ డివైజెస్ పర్సన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటాడో అతను క్యారీ ఆన్ చేయాలి. దాన్ని 138 బి కింద ఐ కమిషనర్ వాళ్ళు ఆర్ ఆఫీసర్స్ వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారు ఇన్ఫర్మేషన్ ని. ఇన్స్పెక్షన్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ గూడ్స్, సో వాళ్ళు గూడ్స్ ని ఇన్స్పెక్షన్ ని చేయాలనుకుంటే గూడ్స్ ని కూడా ఇన్స్పెక్షన్ చేసుకుంటారు. రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ పార్టీ ఆఫ్ జిఎస్టి ఈడబ్ల్యూబి 01. సో కొంతమంది పర్సన్స్ ని జిఎస్టి ఈవే బిల్ ని చేయడానికి లేకుండా పర్మిషన్, అంటే బ్లాకింగ్ ఆఫ్ జిఎస్టి అని మీరు వినింటారు, బ్లాక్ ఆఫ్ జిఎస్టి. సో జిఎస్టి ఈవే బిల్ ని బ్లాక్ చేస్తారు వాళ్ళు ఫిల్ చేయకుండా. ఎవరా పర్సన్స్ బాబు అంటే, నో పర్సన్స్ ఇంక్లూడింగ్ కందేనీ ట్రాన్స్పోర్టర్ కానీ, ఈ కామర్స్ ఆపరేటర్ కానీ, కొరియర్ కానీ షెల్ బి అలౌడ్ టు ఫర్నిష్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ పార్టీ ఆఫ్ ఫార్మ్ జిఎస్టి ఈడబ్ల్యూబి 01. సో పార్టీ ఫిల్ చేయకుండా ఎవరిని ఆపుతారంటే, హూ ఇస్ ఏ కాంపోజిట్ సప్లయర్ హ్యాస్ నాట్ ఫర్నిష్డ్ ద స్టేట్మెంట్ ఫర్ పేమెంట్ ఆఫ్ సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్ ఫర్ 2 consecutive quarters. సో 2 quarters కి సంబంధించి అతను రిటర్న్స్ ని ఫర్నిష్ చేయలేదు, అంటే సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్ అనేది పే చేయలేదు, CMP 08 ని ఫైల్ చేయలేదు 2 quarters కి, దెన్ ఆ పర్సన్ జిఎస్టి ఈవే బిల్ జనరేట్ చేయడానికి రాదు. అండ్ బీయింగ్ ఏ పర్సన్ ట్యాక్స్ అండర్ రెగ్యులర్ స్కీమ్ హ్యాస్ నాట్ ఫర్నిష్డ్ ద రీజన్ ఫర్ కన్సిక్యూటివ్ పీరియడ్ ఆఫ్ ట్యాక్స్ 2 tax periods. సో 2 tax periods కి రిటర్న్ ఫైల్ చేయలేదు. Or being a person paying tax under regular scheme has not furnished GSTR 1 for any 2 months or 2 quarters as the case may be. So GSTR 1 ఫైల్ చేయలేదు, ఇక్కడ GSTR 3B ఫైల్ చేయలేదు. బీయింగ్ ఏ పర్సన్ హూ రిజిస్టర్డ్ పర్సన్ హ్యాస్ బిన్ సస్పెండెడ్, సో సస్పెన్షన్ అయింది యాజ్ పర్ సెక్షన్ 29 అనుకుంటా, క్యాన్సిలేషన్ సస్పెన్షన్ ఉంటుంది దాని ప్రకారం. However, commissioner may on sufficient causes being shown and for reasons to be recorded in writing, allowing furnishing for said information in part A, part B. Even though ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కమిషనర్ కి కొన్ని పవర్స్ ఉంటాయి, ఆ పవర్స్ ద్వారా కొంతమందికి ఈ పార్ట్ ఏ పార్ట్ బిని
కండిషన్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ లో అలో చేయొచ్చు. దిస్ ఈస్ ఈ వేబిల్ కాన్సెప్ట్. సో ఈ వేబిల్ తర్వాత నెక్స్ట్ వీడియో చూద్దాం.